కేవలం 10థ్ క్లాస్ క్వాలిఫికేషన్‌తో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మీరు జాబ్ సంపాదించగలిగే అవకాశం వచ్చిందంటే ఎంత బాగుంటుంది చూడండి. అందుకనే ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 572 వేకెన్సీస్ పడ్డాయి కేవలం 10థ్ క్లాస్ క్వాలిఫికేషన్ వాళ్ళకి. సో, ఇప్పుడు చూసినట్టయితే ఈ వెబ్‌సైట్ లింక్‌లో మీకు డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. సో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వేకెన్సీస్ చూసుకుంటే 572 వేకెన్సీస్ పడ్డాయి. ఆఫీస్ అటెండెంట్ జాబ్స్. సో, ఆఫీస్ అటెండెంట్ ఇన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీంట్లో 572 వేకెన్సీస్ అయితే పడ్డాయి 10థ్ క్లాస్ వాళ్ళకి. ఓకే. 10థ్ క్లాస్ ఎందుకు ఇంకా ఫర్దర్‌గా చదువుకోవాలనుకుంటే మీరు చదువుకోవచ్చు. కరెస్పాండెన్స్ కానీ, ఓపెన్ యూనివర్సిటీ ద్వారా గాని చదువుకోవచ్చు. కానీ ఫస్ట్ అయితే గవర్నమెంట్ జాబ్ సంపాదించుకోవడం ఎంతైనా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎవరికైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నారో ఇది చాలా గొప్ప వరం లాంటిదని చెప్పుకోవచ్చు. సో, 10థ్ క్లాస్ క్వాలిఫికేషన్‌తో మీరు రిజర్వ్ బ్యాంక్‌లో చేరాలి అంటే ప్రస్తుతానికి ఈ వీడియోని పూర్తిగా చూడండి. అలాగే ముందు ఫర్దర్‌గా వీడియో చూసే ముందు మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని, అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, లింక్ షేర్ చేసి నోటిఫికేషన్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోగలరని ఆశిస్తున్నాను. సో, ఇక వివరాల్లోకెళ్తే ఇది ఇలా మీరు ఈ కెరీర్స్ డాట్ వెబ్‌సైట్ ఆర్‌బీఐలోకి వెళ్ళి ఇక్కడ థర్డ్ లింక్ ఉంది. పోస్ట్ ఆఫీస్ అటెండెంట్ అని క్లిక్ చేస్తే గిన మీకు ఇలాంటి ఒక పీడీఎఫ్ అయితే ఓపెన్ అవుతుంది. సో, ఈ పీడీఎఫ్ పూర్తిగా మనకి ఈ వేకెన్సీస్ ఎన్నున్నాయి, ఎక్కడెక్కడ ఏమున్నాయి, తర్వాత ఎవరు క్వాలిఫికేషన్, ఎక్స్‌పీరియన్స్, క్వాలిఫికేషన్, ఏజ్, ఆ తర్వాత ఏ సిటీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అవన్నీ వివరాలు, ఆన్‌లైన్ ఎగ్జామ్ ఎలా రాయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, రిజర్వేషన్స్ ఏముంటాయి, ఇలాంటి పూర్తి వివరాలనేవి తెలుసుకోవచ్చు. అయితే మీకు తెలుసు కదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది కేవలం మనీ ప్రింట్ చేయడమే కాదు. అది ఒక మెయిన్ యాక్టివిటీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి. కరెన్సీ నోట్స్, కాయిన్స్ ఇవన్నీ ప్రింట్ చేయడము అది మెయిన్ యాక్టివిటీ. కానీ అదే కాకుండా మిగతా బ్యాంకులన్నిటికీ కూడా రిజర్వ్ బ్యాంకే ఫండింగ్ ఇస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ద్వారానే మనీ అనేది మిగతా బ్యాంకులకి సరఫరా చేయబడుతుంది. వాళ్ళ వ్యాపారాలు నడుపుకోవడానికి వేరే బ్యాంక్స్, ఎస్‌బీఐ గాని, సెంట్రల్ బ్యాంక్ ఇలాంటి వాటన్నిటికి రిజర్వ్ బ్యాంకే మనీ ఇస్తుంది యాస్ ఎ డిపాజిట్. అదే కాకుండా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి కూడా వాళ్ళ యొక్క మనీని మేనేజ్ చేస్తుంది. సో, అలాగా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మన ఎకానమీలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. డిఫరెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా కంట్రోల్ చేస్తూ అందరికీ న్యాయం జరిగేలాగా మానిటరీగా ఎలాంటి దుర్వినియోగం జరగకుండా చూస్తుంది రిజర్వ్ బ్యాంక్. కాబట్టి అలాంటి సంస్థలో మీరు వర్క్ చేయడం కూడా చాలా గ్రేట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. సో, ఇంకా వివరాల్లోకి వెళ్దాము. సో, ఫ్రెండ్స్ అయితే ఒక చిన్న విషయం ఏంటంటే ఇది 10థ్ క్లాస్ వాళ్ళకి మాత్రమే ఈ జాబ్స్. కాబట్టి ఎవరైనా ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోకూడదు యాక్చువల్లీ. ఎందుకంటే ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ షుడ్ బి అండర్ గ్రాడ్యుయేట్. అంటే ఎవరైతే డిగ్రీ లేని వాళ్ళకి, అంటే డిగ్రీ కంప్లీట్ కాని వాళ్ళకే ఇది వర్తిస్తుందనమాట. సో, ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ అండ్ క్యాండిడేట్స్ హ్యావింగ్ హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అని ఇచ్చారు క్లియర్‌గా. సో, ఎవరైతే డిగ్రీ ఉన్నవాళ్ళు లేదా పీజీ ఉన్నవాళ్ళు వాళ్ళకు ఇది ఎలిజిబుల్ కాదు ఈ జాబ్స్‌కి. ఎందుకంటే ఇది బేసిక్‌గా ఆఫీస్ అటెండెంట్ జాబ్స్. అంటే 10థ్ క్లాస్ వాళ్ళకి మాత్రమే అన్నమాట. 10థ్ పాస్ అయిన వాళ్ళకి. కాబట్టి ఈ డిగ్రీ వాళ్ళు, పీజీ వాళ్ళు కూడా అప్లై చేస్తే కానీ వాళ్ళు రిజెక్ట్ అయిపోతది. అప్లికేషన్ రిజెక్ట్ అయిపోతది. ఎందుకంటే ఓన్లీ ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు. గ్రాడ్యుయేట్స్, పీజీ, డిగ్రీ వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ నాట్ ఎలిజిబుల్ అని క్లియర్‌గా ఇచ్చారు ఈ జాబ్స్‌కి. అందుకనే మీరు జాగ్రత్తగా అప్లై చేసే ముందు చూసుకోండి. జస్ట్ ఆ డిగ్రీ ఉంటే మీకు అప్లై చేయకూడదు అనమాట యాక్చువల్‌గా. సో, ఎందుకంటే అది ముఖ్యమైన విషయం. ఇది చాలా అద్భుతమైన అవకాశము. కేవలం 10థ్ క్లాస్ క్వాలిఫికేషన్‌తోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీస్ అసిస్టెంట్ అనే జాబ్స్ అయితే పడ్డాయండి. అది కూడా 572 పోస్టులు పడ్డాయి. ఆఫీస్ అటెండెంట్ జాబ్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో. సో, ఈ ఆఫీస్ అటెండెంట్ జాబ్‌కి మనం అప్లై చేసుకోవాలంటే ఏమేమి క్వాలిఫికేషన్, ఆఫ్‌కోర్స్ క్వాలిఫికేషన్ ఆల్రెడీ ఎస్ఎస్‌సి చెప్పాం. క్వాలిఫికేషన్, ఏజ్, తర్వాత ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా ఎంపిక జరుగుతుంది, సెలక్షన్ ప్రాసెస్, ఆ తర్వాత ఎగ్జామినేషన్ ఎక్కడెక్కడ రాయొచ్చు, తర్వాత సాలరీ ఎంత ఉంటుంది, ఎలాంటి వర్క్ ఉంటుంది. సాలరీ అయితే ఆఫ్‌కోర్స్ 45,000 దాకా వస్తుందండి 10థ్ క్లాస్ క్వాలిఫికేషన్ తోటి. సో, కాబట్టి సాలరీ కూడా తక్కువేం కాదు. అలానే క్వాలిఫికేషన్ గురించి ఆలోచిస్తే రేపు పొద్దున క్వాలిఫికేషన్ ఎలా అయినా సంపాదించుకోవచ్చు. ఎందుకంటే ఓపెన్ యూనివర్సిటీ ద్వారా గాని, కరెస్పాండెన్స్ ద్వారా గాని క్వాలిఫికేషన్ సంపాదించుకోవచ్చు. అదేం పెద్ద విషయం కాదు. కానీ గవర్నమెంట్ జాబ్ ఉంటే గనుక మీకు లైఫ్ లాంగ్ సెక్యూరిటీ. కాబట్టి ఇది 10థ్ క్లాస్ క్వాలిఫికేషన్‌కే 45,000 గవర్నమెంట్ జాబ్ వస్తుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో. కాబట్టి వెంటనే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది వివరాలన్నీ ఇక్కడ ఇస్తున్నాను. సో, ఇంకా ముందుకు వెళ్ళే లోపల ఒకసారి మీరు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే షేర్ చేస్తారని ఆశిస్తున్నాము. సో, ఇంకా వివరాల్లోకి వెళ్తే
ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్‌లో ఇక్కడ మీకు వెబ్సైట్ లింక్ కూడా నేను ఇస్తున్నాను డిస్క్రిప్షన్‌లో. సో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు రిక్రూట్మెంట్ ఫర్ పోస్ట్ ఆఫ్ ఆఫీస్ అటెండెంట్ అని చెప్పి ఇక్కడ రిలీజ్ చేశారు. 5,572 పోస్టులు ఆఫీస్ అటెండెంట్ జాబ్స్. సో, ఇక్కడికొస్తే గన క్యాండిడేట్ ఎలిజిబిలిటీ ఏంటిదంటే గన ఎలిజిబిలిటీ అవన్నీ కింద ఇచ్చారు. సో, ఎలా అప్లై చేసుకోవాలంటే ఓన్లీ ఆన్‌లైన్‌లోనే ఇది అప్లై చేసుకోవాలి. సో, ఈ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, ఇంపార్టెంట్ డేట్స్ ఇక్కడ ఇచ్చారు. ఏంటంటే గన వెబ్సైట్ ఈరోజు 15వ తారీఖు నుంచి ఓపెన్ అయింది వెబ్సైట్. ఫిబ్రవరి 4వ తారీఖు వరకు ఈ ఆన్లైన్ వెబ్సైట్ ఓపెన్ ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ ఫిబ్రవరి 4వ తారీఖు వరకే 2026కి. సో, ఫిబ్రవరి 4 లోపల మీరు అప్లై చేసుకోవాలి. అలానే ఫీజు పేమెంట్ కూడా ఆఫ్‌కోర్స్ ఫిబ్రవరి 4వ తారీఖు లోపలే చేసుకోవాలి. ఆన్లైన్‌లో టెస్ట్ పెడతారు. సెలక్షన్ టెస్ట్ వచ్చేసి ఫిబ్రవరి 28 నుంచి మార్చి 1వ తారీఖు మధ్యలో టెస్ట్ అనేది ఉంటుంది. ఆన్లైన్ టెస్ట్. అంటే ఇది టెంటేటివ్ డేట్స్ మారొచ్చు. ఇంకపోతే వివరాల్లోకి వెళ్తే సో, కాబట్టి మీరు ఫిబ్రవరి 4 లోపల ఇది అప్లై చేసేసుకోవాలి. అలాగే ఫిబ్రవరి 28 కల్లా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలి ఆన్లైన్ టెస్ట్. సో, ఆ టెస్ట్‌లో సిలబస్ ఏమి ఉంటుంది అదంతా కూడా కింద ఇచ్చారు. సో, డీటెయిల్‌గా నోటిఫికేషన్‌లో వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే స్టేట్ వైజ్, సిటీ వైజ్ నోటిఫికేషన్స్ ఇచ్చారు. మన హైదరాబాద్ వాళ్ళకైతే జనరల్ కేటగిరీలో 27 ఉన్నాయి. మిగతా రిజర్వేషన్స్ అవి ఇవి కలుపుకొని 36 పోస్టులు ఓన్లీ హైదరాబాద్ రీజియన్‌కి ఉన్నాయి. హైదరాబాద్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీస్‌లో 36 జాబ్స్ ఉన్నాయి. అలాగే బెంగుళూరులో 16 జాబ్స్ ఉన్నాయి. సో, ఇవన్నీ కలిపి మొత్తం టోటల్‌గా చూసుకుంటే 572 పోస్టులు అయితే ఉన్నాయి ఇండియా మొత్తం మీద. సో, హైయెస్ట్ వచ్చేసి ఢిల్లీలో ఉన్నాయి 61, ముంబైలో 33, అలాగే కోల్కతా 90, అలా హైయెస్ట్ కాన్పూర్, లక్నో, యూపీ అటు సైడ్ ఎక్కువ ఉన్నాయి. బట్ ఇంకా గువాహతి ఇటు సైడ్ మనకు ముఖ్యంగా సౌత్‌లో వచ్చేసి భువనేశ్వర్, ఇటువైపు కొంచెం హైదరాబాదు, బెంగుళూరు ఇవన్నీ ఉన్నాయి. సో, ఇంకపోతే వివరాల్లోకి వెళ్తే రిజర్వేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయండి ఇక్కడ ఏజ్‌లో గాని, ఇంకా కేటగిరీ వైస్ రిజర్వేషన్స్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి రిజర్వేషన్స్ ఉంటాయి గవర్నమెంట్ రూల్స్ ప్రకారము. సో, ఇంకా కిందికెళ్తే గనుక మనము ఇక ఈ మనకు కావాలంటే స్క్రైబ్‌ని కూడా చేసుకోవచ్చు ఎగ్జామ్‌లో. సో, అది చాలా ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే ఎవరెవరు ఇది ఈ పోస్ట్‌కి అర్హులు అంటే గన ఇండియన్ సిటిజన్ అయ్యి ఉండాలి. ఏజ్ వచ్చేసి 18, 25 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఇక్కడ 2, 1, 21 నుంచి సో, ఇలా డేట్స్ ఇచ్చారు. మెయిన్‌గా ఏంటంటే ఏజ్ 18-25 సంవత్సరాల లోపల ఉండాలి. సో, అట్లనే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు, ఓబీసీ వాళ్ళకి ఇట్లా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి రిజర్వేషన్స్ అయితే ఏజ్ లిమిట్‌లో ఎగ్జామ్షన్స్ అయితే ఇచ్చారు. సో, అదైతే నార్మల్‌గా తెలిసిందే కదా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం. ఇంకపోతే కిందకొస్తే ఆన్లైన్ టెస్ట్ ఎలా ఉండబోతుంది అంటే ఇది మెయిన్‌గా ఏంటంటే మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉంటాయి. సో, రీజనింగ్, ఇంగ్లీషు, అవేర్‌నెస్, న్యూమెరికల్ అబిలిటీ, సో, ఇలా ఈక్వల్‌గా 30 మార్కులు ఇచ్చారు. సో, రీజనింగ్ 30, ఇంగ్లీష్‌కి 30, జనరల్ అవేర్‌నెస్ 30, న్యూమెరికల్ అబిలిటీ 30 మార్క్స్ ఇచ్చారు. సో, 120 మార్కులకైతే టోటల్‌గా ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. ఇది 90 నిమిషాల్లో ఉంటుంది టెస్ట్, అంటే గంటన్నర బేసిక్‌గా. సో, ఆల్మోస్ట్ మీకు చూసుకుంటే ప్రతి 45 సెకండ్లకి ఒక క్వెషన్ ఉంటుంది. సో, ఇంకపోతే ఈ టెస్ట్ ఆన్లైన్ టెస్ట్ ఏంటంటే సబ్జెక్ట్ టెస్ట్ కాబట్టి, అంటే రీజనింగ్, ఇంగ్లీష్, అవేర్‌నెస్, న్యూమెరికల్ అబిలిటీ. తర్వాత ఇంకొక రకమైన టెస్ట్ కూడా ఉంటుంది. అదేంటంటే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ఎల్‌పిటి. సో, ఈ టెస్ట్ కూడా మనం రాయాల్సొస్తది. ఎందుకంటే మనకి ఇష్టమైన మన కమాండ్ ఉన్న లాంగ్వేజ్‌ని సెలెక్ట్ చేస్తాం. సో, ఫ్రెండ్స్ ఇది లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనే కాకుండా క్యాండిడేట్స్ ఎలా అంటే లాంగ్వేజ్‌లో ఎంత మటుకు కమాండ్ ఉందనేది దానికి తెలుసుకోవడానికే ఈ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది పెట్టారు. సో, కాబట్టి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ పర్టిక్యులర్ సెలక్షన్ ప్రాసెస్‌లో. సో, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. సో, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది లోకల్ లాంగ్వేజెస్‌లో కూడా ఉంటుంది. సో, కాబట్టి అదేమి మనకి ఇష్యూ కాదు. సో, ఇక్కడ వచ్చిన అనెక్స్చర్ 5లో చూసుకుంటే మనకు ఏమేమి లాంగ్వేజెస్‌లో ఈ టెస్ట్ కండక్ట్ చేస్తారనేది ఉంటుంది. సో, బేసిక్‌గా ఏంటంటే ఈ ఇంగ్లీష్ కాకుండా మిగతా లాంగ్వేజెస్‌లో కూడా ఉంటుంది. అంటే హిందీ కాకుండా తెలుగు, తమిళ్ ఇలా ఏవైతే రీజనల్ లాంగ్వేజెస్ ఉన్నాయో ఈ అనెక్సర్‌లో ఆల్మోస్ట్ ఆల్ ఇండియన్ లాంగ్వేజెస్ ఇక్కడ ఉన్నాయి. సో, ఈ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పాస్ అవ్వడం అంటే అది మనం తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు చూస్ చేసుకొని ఈ లాంగ్వేజ్ టెస్ట్‌లో తెలుగులో రాయొచ్చనమాట. ఈ ఎల్‌పిటి టెస్ట్, లాంగ్వేజ్ ప్రొఫెషనల్ టెస్ట్. సో, తర్వాత ఇది అయిన తర్వాత ఈ 2 కలిపేసి వాళ్ళు మనకు మెరిట్ లిస్ట్‌లో చేస్తారు. సో, ఎల్‌పిటి అంటే లాంగ్వేజ్ ప్రొఫెషనల్ టెస్ట్ అనేది కంపల్సరీగా రాయాలనమాట. ఏం ఎగ్జామ్షన్ ఉండదు. సో, సబ్జెక్ట్ టెస్ట్‌తో పాటు ఇది కూడా కంపల్సరీ. సో, అది తర్వాత ఏదంటే సెలక్షన్ క్యాండిడేట్స్ మనకు పెర్ఫార్మన్స్. సో, ఫైనల్ సెలక్షన్ విల్ బి ఆన్ ద బేసిస్ ఆఫ్ క్యాండిడేట్ పెర్ఫార్మన్స్ ఇన్ ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ అండ్ ఆల్సో ఎల్‌పిటి. సో, రెండిట్లోనూ 2 కూడా పాస్ అవ్వాలి. మెరిట్ అంటే సబ్జెక్ట్ ఆన్‌లైన్ టెస్ట్ ఏదైతే ఉందో టెస్ట్ ఆఫ్ రీజనింగ్, న్యూమెరికల్ అబిలిటీ, ఇంగ్లీష్ అవన్నీ కూడా ఒకటి ఉంది కదా ఆన్‌లైన్ ఎగ్జామ్. అది కాకుండా ఎల్‌పిటిలో కూడా క్వాలిఫై అవ్వాలి. లాంగ్వేజ్ ప్రొఫెషనల్ టెస్ట్‌లో కూడా క్వాలిఫై అయిన వాళ్ళకే ఆ తర్వాత మెడికల్ ఫిట్‌నెస్ కూడా చూసి, తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చూసి అప్పుడు
మనకి వాళ్ళు అపాయింట్మెంట్ ఆర్డర్ అయితే మ్, ఆ, ఇస్తారనమాట. సో తర్వాత ఏంటంటే మనకు బయోమెట్రిక్ డేటా అనేది కూడా ఇంపార్టెంట్. సో మన యొక్క ఆధార్ కార్డు ఇవి మ్యాచ్ అవ్వాలి బయోమెట్రిక్ తో. కాబట్టి అది చాలా అంటే ఫ్రాడ్స్ ఏమి జరగకుండా అది మనకు చేస్తారు కంపల్సరీగా. సో అది ఉంటుంది. తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మనకు ఎక్కడెక్కడ ఉన్నాయి ఇండియాలో అంటే కనుక ఇక్కడ కూడా ఇచ్చారు ఈ అనెక్సర్ లో. సో అది ఒకసారి చూసుకోవచ్చు మనము. ఆల్మోస్ట్ ఆల్ అన్ని స్టేట్స్ లో అన్ని మేజర్ సిటీస్ లో ఉంటది ఎగ్జామినేషన్ టెస్ట్, ఆన్లైన్ టెస్ట్ కాబట్టి ఇది. సో ఇక్కడ ఈ ఆన్లైన్ టెస్ట్ ఎగ్జామినేషన్ సెంటర్ మనం ఏదైతే అది చూస్ చేసుకున్నామో అక్కడికి వెళ్ళి మన ఓన్ ఎక్స్పెన్సెస్ తో వెళ్ళి రాసుకోవాలి. తర్వాత అది కంపల్సరీ అన్నమాట. సో మనమే పెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి ఈ యొక్క ఈ ఆర్బీఐ ఆఫీస్ అటెండెంట్ జాబ్ లో శాలరీ ఎంత వరకు ఉంటుంది అంటే గన ఇక్కడ ఒక పే స్కేల్ అయితే ఇచ్చారనమాట. బేసిక్ పే 24,250 అనేది ఒక బేసిక్. సో బేసిక్ కి మళ్ళీ తర్వాత డిఏ హెచ్ఆర్ఏ అవి ఇవి అన్ని కలుపుకొని సో ఫైనల్ గా ఇక్కడ 46,020 రూపాయలు అంటే ఆల్మోస్ట్ 46,000 రూపాయలు శాలరీ అయితే వస్తుంది ఆఫీస్ అటెండెంట్ జాబ్ కి. సో ఇట్స్ వెరీ గుడ్ 10th క్లాస్ క్వాలిఫికేషన్ వాళ్ళకి, అది కూడా 18 years to 25 years మధ్యలో ఉన్న వాళ్ళకి 46,000 అనేది చాలా మంచి శాలరీ. సో అది కాబట్టి ఇది ఇంపార్టెంట్ మీకు శాలరీ అనేది. మంచిగా ఉంది, శాలరీ బాగుంది. తర్వాత నేచర్ ఆఫ్ వర్క్ అనేది ఇచ్చారు. అంటే ఏమేమి వర్క్స్ ఉంటాయి అంటే కనుక మనము ఆఫీస్ అటెండెంట్ కాబట్టి ఆఫీసర్స్ ఏవైతే మనకి ఫైల్స్ ఇస్తారో ఆ ఫైల్స్ రికార్డ్స్ ఇంకా యూటిలిటీ ఐటమ్స్ ఇంకా ఇలాంటివన్నీ కూడా మనము మెయింటైన్ చేస్తూ అవి అక్కడివి ఇక్కడివి తెస్తూ ఉండాలి. డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్ కి వెళ్ళి ఆ రికార్డ్స్ అన్ని ఆ, అందజేయడము తీసుకురావడం అని ఉంటుంది. తర్వాత ఫోటో కాపీస్ అంటే జిరాక్స్లు చేయడము ఇలాంటి వర్క్స్ అన్ని ఉంటాయి. సో సీనియర్స్ ఏవైతే చెప్తారో పనులు ఆ పనులన్నీ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే బేసిక్ గా ఈ జాబ్ వచ్చేసి ఆఫీస్ అటెండెంట్ కాబట్టి. సో మనం సీనియర్స్ ఆఫీసర్స్ ఇంకా ఏజిఎం జీజిఎం డీజిఎంస్ వీళ్ళందరూ ఉంటారు. సో ఆ సీనియర్స్ ఏమేమి పనులు చెప్తారో అవన్నీ చేయడానికి సిద్ధంగా ఉండాలి. అఫ్ కోర్స్ ఇది పెద్ద విషయమేం కాదు. సో అది తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఈ ట్రైనింగ్ కూడా ఇస్తారనమాట. మీరు ఒకవేళ ఈ ఎగ్జామ్ రాయాలనుకుంటే ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది కూడా ఆఫర్ చేస్తున్నారు. సో అదేంటంటే ఈ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి ప్లస్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి మాత్రమే ఈ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అయితే ఇస్తున్నారు. సో ఆ ట్రైనింగ్ సెంటర్స్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారనమాట. సో ఆ తర్వాత ఆ ట్రైనింగ్స్ ని అప్లై చేసుకోవాలి అంటే దానికి వేరే అప్లికేషన్ ఉంది. సో అది ఇక్కడ ఈ అనెక్సర్ 9 లో ఇచ్చారు. సో అది మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. సో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి నాకు పలానా నేను ఐఎమ్ బిలాంగింగ్ టు ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఆర్ పీడబ్ల్యూడి కేటగిరీ కాబట్టి నాకు ఈ ట్రైనింగ్ అనేది నేను తీసుకుంటాను అని మీరు ఈ ఫామ్ ఫిల్ చేసి వాళ్ళకి అప్లై చేసుకుంటే మీకు ఫ్రీ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఆ సెంటర్లో. సో అది చాలా మంచి ఆపర్చునిటీ. మీరు ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు వాళ్ళు. సో అది తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఈ ఎగ్జామ్ ఆన్లైన్ టెస్ట్ కి మనము ఫీజు అనేది అయితే ఉంటుంది. సో అప్లికేషన్ ఆన్లైన్ లో ఫిల్ చేసేటప్పుడు ఎగ్జామినేషన్ ఫీజు కూడా పే చేయాలి. సో ఈ ఫీజు అనేది నాన్ రీఫండబుల్. సో కాబట్టి ఈ ఫీజు ఎంత ఉంటుంది అంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యూడి వాళ్ళకి 50 రూపాయలు ఫీజు, ఎగ్జామినేషన్ ఫీజు 50 రూపాయలు. అఫ్ కోర్స్ 18% జిఎస్టీ ఉంటుంది. అంటే 59 రూపాయలు అవుతుంది అనమాట టోటల్ గా ఎవరికి, ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి. అదే తర్వాత మీరు ఈ జనరల్ కేటగిరీ అండ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి మాత్రము ఎగ్జామినేషన్ ఫీజు 450 రూపాయలు ప్లస్ జిఎస్టి. సో అది సో 18% జిఎస్టి. సో ఆల్మోస్ట్ మనకి ఆల్మోస్ట్ ఒక ఒక 500 వేసుకోండి రఫ్ గా. ఇంకా ఎక్కువే ఉంటుంది, 530 540 దాకా. సో అది సో ఇది ఎగ్జామినేషన్ ఫీజు అయితే మనం పే చేయాలి. సో ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడే పేమెంట్ కూడా చేయాలి. తర్వాత సో ఆబ్వియస్ గా ఎగ్జామ్ ఫీజు కంపల్సరీ. అలాగే మళ్ళీ స్టాఫ్ అంటే ఎవరైతే ఆల్రెడీ ఆర్బీఐలో పనిచేస్తున్నారో వాళ్ళకేమి ఎగ్జామినేషన్ ఫీజు ఉండదు. సో అది ఒక పాయింట్. తర్వాత ఎగ్జామినేషన్ మీరు అప్లై చేసిన తర్వాత ఆ, మనకు ఈ ఇదైతే మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఎలా ఫిల్ చేయాలి, ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి అని ఈ పీడిఎఫ్ లో ఇచ్చారు. సో ఈ పీడిఎఫ్ లింక్ కూడా మీకు ఇస్తున్నాను. సో పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని సో ఆన్లైన్ అప్లికేషన్ ఇక్కడ ఈ లింక్ క్లిక్ చేస్తే అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత అప్పుడు మనము దాన్ని
ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ ఒక మనకు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఒక ఫోటోగ్రాఫ్ ప్లస్ సంతకం పెట్టిన స్కాన్డ్ కాపీ ఈ 2 అప్‌లోడ్ చేయాల్సొస్తది. సో, ఫోటో ఒకటి రెడీ పెట్టుకోవాలి. ప్లస్ మనము సైన్ చేసిన ఒక చిన్న పేపర్ మీద సైన్ చేసేసి అది స్కాన్ తీసుకొని సో, ఇది కూడా మనం అప్‌లోడ్ చేయాల్సొస్తది. సో, ఫోటో ప్లస్ మన సంతకం అప్‌లోడ్ చేయాల్సొస్తది. సో, తర్వాత అప్లై చేసే కంటే ముందే మనం ఒక ఈమెయిల్ ఐడీ అనేది ఒకటి క్రియేట్ చేసుకోవాలి. అంటే మనకు ఆల్రెడీ మెయిల్ ఐడీ ఉంటది కాబట్టి అది యూజ్ చేసుకోవచ్చు. లేదంటే క్రియేట్ చేసుకొని ఈమెయిల్ ఐడీ పెట్టుకోవాలి రెడీగా. సో, తర్వాత ఈమెయిల్ ఐడీ, ఫోటోస్, సంతకం రెడీగా పెట్టుకొని, అప్పుడు మీరు ఇక్కడ ఆన్‌లైన్ అప్లికేషన్‌ను స్టార్ట్ చేసుకోవచ్చు ఫిల్ చేయడానికి. సో, ఇది ఇక్కడ లింక్ ఇచ్చారు. సో, ఈ లింక్‌లో మీరు ఓపెన్ చేసేసి ఫిల్ చేసుకోవచ్చనమాట. సో, అది సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ లింక్ క్లిక్ చేయగానే ఇలాగ ఒకటి ఓపెన్ అయింది. సో డైరెక్ట్‌గా ఈ లింక్ గూడా మీకిస్తున్నాను. సో ఈ లింక్ ఓపెన్ చేయగానే ఇక్కడ రిక్రూట్‌మెంట్ ఫర్ పోస్ట్ ఆఫ్ ఆఫీస్ అటెండెంట్స్ అనేది ఒకటొస్తది. సో ఇక్కడ డేట్స్ మళ్ళీ ఇచ్చారు. లాస్ట్ డేట్ ఫిబ్రవరి 4 అదంతా మనం చెప్పాం కదా! సో అప్లికేషన్ ఫీస్ పేమెంట్ లాస్ట్ డేట్ కూడా ఫిబ్రవరి 4. నెక్స్ట్ ఇక్కడ చూడండి టాప్ రైట్ సైడ్‌లో ఇక్కడ మీకు క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది. సో ఈ లింక్ క్లిక్ చేస్తే గన మీకు ఇక్కడ అప్లికేషన్ ఫార్మ్ అయితే ఓపెన్ అయితది. సో అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ మీ నేము సో బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ ఏంటంటే మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ నేము లాస్ట్ నేము ఇవన్నీ ఎంటర్ చేసేసి ఫుల్ నేమ్ ఎంటర్ చేసి మొబైల్ నంబర్ ఇవన్నీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ కొడితే సో ఆ నెక్స్ట్ స్క్రీన్కి వెళ్తుంది. సో ఇక్కడ డీటెయిల్గా ఇచ్చారు చూడండి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ క్యాప్చర్ చేస్తుంది. అంటే మన నేము ఈమెయిల్ ఐడి ఫోన్ నంబర్ అలాంటిది బేసిక్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చేసి ఫోటో అండ్ సిగ్నేచర్ అనే సెక్షన్కి వెళ్తుంది. సో అక్కడ మీరు ఫోటో అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాలి. సో అది నెక్స్ట్ సెక్షన్ ఫోటో అండ్ సిగ్నేచర్ సెక్షన్. తర్వాత డీటెయిల్స్ అంటే మీ యొక్క క్వాలిఫికేషన్స్ ఇలాంటివి అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. తర్వాత ఒకసారి ప్రివ్యూ చేసుకోవచ్చు నెక్స్ట్ సెక్షన్లో. ప్రివ్యూ అంటే అప్లికేషన్ అయితే మనం ఫిల్ చేసాం కదా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫోటో ఇంకా క్వాలిఫికేషన్ ఇలా స్కూల్ ఎక్కడ అదంతా ఫిల్ చేసాం కదా క్యాస్ట్ కేటగిరీ ఓబీసీనా అవన్నీ ఎంటర్ చేస్తాం కదా సో డీటెయిల్స్లో. సో అడ్రస్ ఫర్ ఎగ్జాంపుల్ అవన్నీ డీటెయిల్స్లో వస్తాయి. సో అవన్నీ ఎంటర్ చేశాక ఒకసారి ప్రివ్యూ చేసుకోవచ్చు అంటే మన అప్లికేషన్ ఎలా ఉందో చూసుకోవచ్చు. ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా అవి ఇవి చూసుకోవచ్చు. చూసుకున్నాక మనం సాటిస్ఫైడ్ అయితే గిన అప్పుడు అప్లోడ్స్ సెక్షన్లోకి వెళ్ళేసి మన యొక్క సర్టిఫికెట్స్ మన యొక్క సిగ్నేచరు ఫోటో ఇంకా క్యాస్ట్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికెట్ ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా అవన్నీ అప్లోడ్ చేసుకోవచ్చు. అఫ్కోర్స్ ఇంకా మేము పర్టికులర్ అడగలేదు కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీగా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. తర్వాత అవన్నీ అప్లోడ్ చేసినాక మనకు పేమెంట్ సెక్షన్కి వెళ్తుంది. సో అక్కడ మనము పేమెంట్ లింక్ ఇస్తారు. సో ఆ పేమెంట్లో మనము పే చేయాలి. సో ఇంతకుముందు అయితే మనం చెప్పుకున్నాం కదా ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి సర్టన్ 50 రూపీస్ ప్లస్ జిఎస్టీ ప్లస్ అదర్ వాళ్ళకి అదర్ అంటే జనరల్ కేటగిరీ ప్లస్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఆ! 450 రూపాయలు ప్లస్ జీఎస్టీ ఉంది కదా! సో, ఆ విధమైన పేమెంట్ అమౌంట్ పే చేసేస్తే అప్పటికి మనం అప్లికేషన్ ఫిల్ అయిపోయినట్టు. కంప్లీట్ అప్లికేషన్ అయిపోయినట్టు. సో, అప్లికేషన్ సబ్మిట్ చేసేసి మీరు ఇంకా రెడీ అయిపోవచ్చు. సో, ఎగ్జామినేషన్‌కి ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో, అందుకని ఇంపార్టెంట్ లింక్స్ అన్నీ మీకు ప్రొవైడ్ చేస్తున్నానండి ఇక్కడ. సో, అవి చూసుకొని వెంటనే అప్లై చేసుకోవచ్చు. సో, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీరు ఇంకా కొంతమందికి ఫార్వర్డ్ చేయండి. అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా కొన్ని లేటెస్ట్ ఉద్యోగాలకి తర్వాత ట్రైనింగ్స్‌కి ఎలాంటి మీకు అన్‌ఎంప్లాయిడ్ వాళ్ళకి పనికొచ్చే ఇన్ఫర్మేషన్ అంతా మా ఛానల్‌లో పెడుతుంటాం కాబట్టి, సో, కంపల్సరీగా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా కొంతమందికి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థాంక్ యూ. హావ్ ఎ గుడ్ డే. బై బై. టేక్ కేర్.